నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధులు, అనాథలు, లెప్రసీ రోగులకు అండగా నిలుస్తోంది. ప్రతి నెల వారికి ఆహారం నిమిత్తం ఉచితంగా బియ్యం అందజేస్తోంది. ఇందులో భాగంగా శనివారం మొత్తం 650 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చింది. రూరల్ మండలం పడాల గ్రామంలో గల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, పట్నంలోని కొండయ్య చెరువు ప్రాంతంలో గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ కు 150 కేజీలు, నిడదవోలులోని లెప్రసీ కాలనీ వాసులకు 300 కేజీలు చొప్పున మొత్తం 650 కేజీలు బియ్యాన్ని అందజేసింది. సంస్థ ఫౌండర్ చెన్నా త్రికల ఆధ్వర్యంలో దాత రాజా గాయత్రి సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చెన్నా జనార్దన్ రావు మాట్లాడుతూ క్రమం తప్పకుండా నెలవారీ ఈ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండా బ్రహ్మాజీ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో పర్యటించనున్నారని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ చేకూరి కీర్తి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూపులతో కలిసి శనివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని లయన్స్ హాస్పిటల్ సమీపంలోని మాలకోడూరు చెరువును, చిన్నకాశీరేవు ప్రజావేదిక కార్యకర్తల సమావేశం, హెలిపాడ్ కోసం ఆయా ప్రాంతాలను పరిశీలించామన్నారు. అలాగే మే 1వ తేదీన జరిగే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేశానని, అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కూడా ప్రతి 3వ శనివారం, థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా చారిత్రాత్మక నిడదవోలు పట్టణానికి ముఖ్యమంత్రి గారు 18న వస్తున్నారు. ప్రధానంగా ఒక పక్కన పూర్తి స్థాయిలో మనం స్వచ్ఛతకు సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు, ఇక్కడ మనకి మాలకోడు చెరువు అనేటువంటిది ఏదైతే ఉందో నిడదవోలు పట్టణంలో, ఆ చెరువుని, అదేవిధంగా మరో పక్కన చినకాశీరేవుని, ఇలా 4-5 ప్రదేశాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్నాం. వాటర్ స్టోరేజు, అదేవిధంగా రేపొద్దున్న హెవీ రెయిన్స్ వచ్చినా కూడా ఇళ్లలోకి నీరు రాకుండా ఉండాలంటే మన మాలకోడు చెరువుని అభివృద్ధి చేసుకోవాలి, దాంతోపాటు సుందరీకరించాలనేటువంటి మాట కూడా అనుకుంటూ దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటున్నాం. దాంతోపాటు మరిన్ని కార్యక్రమాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చేసుకుని ప్రజావేదికని, ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలో ప్రజావేదికని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ స్థలం ఏదైతే ఉందో అక్కడ, ఆ తర్వాత బ్రాహ్మణగూడెంలో హెలిప్యాడ్లో ఆయన దిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడి నుంచే వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశీలించాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్, కమిషనర్ కె కృష్ణవేణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ చెక్కూరి కీర్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ సమాజ సంస్కరణల కోసం పూలే చేసిన సేవలను స్మరించుకుంటూ సమానత్వం మరియు విద్యా విస్తరణలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డు పల్లెపాలెంలో ఉన్న శ్రీహరి సాకేత మందిరం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొండవీటి రాంబాబు, ఆదిత్య శర్మ మంత్రోచ్చారణల నడుమ హోమాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్న సమారాధన నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి సేవలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కలకల్లాడాయి.
ఆధునిక భారతదేశంలోని సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. శనివారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతి బాపులే జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ కంటే ముందే సమాజంలో సంస్కరణల కోసం, అంటరానితనం నివారణ కోసం, సామాజిక న్యాయం కోసం, రాజకీయ అధికారం కోసం, కుల, మత, లింగ మొదలైన సామాజిక వివక్షతలపై, రైతాంగ సమస్యలపై పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సంద్రమైంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, తిరువీధులు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజామునే సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం వంటి పూజా కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. 7 వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనేక మంది భక్తులు తులాభారాలు సమర్పించగా మరికొందరు తమ శక్తికి తగిన విధంగా కానుకలు సమర్పించారు. వేదాశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేలాది మంది భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, భక్తులకు సౌకర్యాలు వంటి ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. విజయవాడ వాసన మల్లేశ్వరి మీరు ఎక్కడున్నా బయట నా భక్తులు చెంది నేను ఉంటాను. నా భక్తులు కోరిన కోరికలు గౌడి మీద మార్గంగా చేస్తుంది. ఏలూరు జిల్లా వార్తలు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఆనాటి పరిస్థితులను ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏలూరు కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ కె వెట్రిసెల్వులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు అనుకున్న లక్ష్యాలను, ఆశయాలను ఆచరణలో పెట్టడంలో జ్యోతిరావు పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ఆనాటి పరిస్థితులను ఎదిరించి విద్యా ఆవశ్యకతను ముఖ్యంగా స్త్రీ విద్య కోసం చాటి చెప్పడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత అయింది. ఉపాధ్యాయురాలుగా చేయడమే కాకుండా మరి పాఠశాల పెట్టి మొట్టమొదటి పాఠశాల పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. తన భార్యతోనే సరిపెట్టుకోకుండా ప్రతి దళిత బాలిక కూడా తన కాళ్ళ మీద తన బతికి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తనకు ఒక గుర్తింపు ఉండాలి. చదువుతోనే ఈరోజు చూస్తే మనం ఏం చేయాలన్నా కూడా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, మన కాళ్ళ మీద మన బతకాలన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంట్. ఆ చదువు లేకపోతే మనం ఏం చేయలేము. చదువుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అని ఆ రోజుల్లోనే ఆయన గుర్తించారు. కాబట్టి ప్రతి దళిత మహిళ బాలికలను కూడా చదివించి చాలా మంచి మంచి ప్రదేశాల్లో పెట్టిన ఘనత అయింది. మరి అలాంటి వ్యక్తిని మనం ఇప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకుని ఆయన్ని స్మరించుకుంటామంటే ఆయన ఎంతో గొప్పదనం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి చంటి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని ఆర్ నాగమణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యోతిరావు పూలే సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తి, పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. విద్యతోనే అసమానతల నిర్మూలన సాధ్యమవుతుంది,
భీమవరంలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా తొలితరం సంఘ సంస్కర్త పూలే జయంతోత్సవాలు. నివాళులర్పించిన రాజకీయ పార్టీలు, ప్రసంగించిన ఎమ్మెల్యే ఆర్మిలి, బీజేపీ నేత డాక్టర్ రేణుకలు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ అవసరం. తణుకులో విద్యార్థినులకు అవగాహన కల్పించి చెప్పిన స్త్రీ వైద్య నిపుణులు ఆయేషా ఖాన్. మహాత్ముల ఆశయాలు అనుసరించాలి. జ్యోతిరావు పూలే జయంతిలో పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అనాథలకు, వృద్ధులకు అండగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్. పలు స్వచ్ఛంద సంస్థలకు తాడేపల్లిగూడెంలో నెలవారీగా 650 కేజీల బియ్యం పంపిణీ. ఏప్రిల్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నడదవోలు రాక. ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. జ్యోతిరావు పూలేకు ఘన నివాళి. సామాజిక సంస్కరణలకు మార్గదర్శి జ్యోతిరావు పూలే. రావులపాలెంలో నివాళులర్పించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. భక్తజన సంద్రమైన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన అర్చక బృందం. సిద్ధాంతానికి కట్టుబడి సమాజ మార్పు సాధించిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఏలూరులో వివరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.